అయ్యా పరమశివం గారు, మీరన్నట్టు మనం ప్రజానాయకులం, ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ప్రజా సేవకులం. అలాంటి మనమే అవినీతి అక్రమ మార్గంలో నడుస్తుంటే ప్రజలు కూడా మన మార్గాన్ని అనుసరిస్తారు, మనలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తారు. అలా చేస్తుంటే ప్రజాధనం ఎంత నాశనం అవుతుందో తెలుసా? సభా సమయం ఎంత వృధా అవుతుందో తెలుసా? దేశాన్ని పాలించే నాయకులం మనమే మన బాధ్యతను మరిస్తే ఎలా? అందుకే మొదటిసారిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. మొదటిసారిగా మనపై అమలు పరిచాను. దీన్ని రద్దు చేయడానికి వీలు లేదు. దయచేసి సభకు సహకరించండి. చూడండి రాయుడు గారు, మా అల్లుడు మనకు మేలు చేస్తాడు, మనకు అందుబాటులో ఉంటాడని చెప్పి మా పార్టీ సపోర్ట్తో ఆయన పిఎం చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారే మన ఆస్తులకి ఎసరు పెట్టాడు. దీన్ని నేను సహించను. ఆయన వల్ల నాకు వచ్చిన పదవికి, నా పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తాను. పరమశివం గారు, మీరు మీ పదవికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయదలుచుకున్నారనుకోండి, ఓకే, మీ ఇష్టం. కానీ మీ ఎలక్షన్ అప్పుడు ఖర్చు చేయబడ్డ గవర్నమెంట్ ధనమంతా కూడా మీరు ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లించలేదనుకోండి, శాశ్వతంగా మీరు రాజకీయాలకు దూరమై జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది. దానికి ఇష్టమైతే రాజీనామా చేయండి, నాకేం అభ్యంతరం లేదు. అధ్యక్ష, మన ప్రధాని గారు తీసుకున్న నిర్ణయాలు మన పార్లమెంట్ నాయకులకే వర్తిస్తాయా లేక ప్రజలకు కూడా వర్తిస్తాయా? ఒకసారి కంప్యూటర్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలు చూసుకుంటే అన్ని విషయాలు మీకే అర్థం అవుతాయి. అధ్యక్ష, నా బ్యాంకు ఖాతాలో 4 కోట్ల రూపాయలున్నాయి. అవి ప్రభుత్వ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో చెప్పమనండి అధ్యక్ష. చూడండి, ఆ 4 కోట్లు మీరు గవర్నమెంట్ కు ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టి కూడబెట్టిన డబ్బు. ఇట్స్ నథింగ్ బట్ బ్లాక్ మనీ. అందుకే ఆ డబ్బు మీ ఖాతాలోంచి గవర్నమెంట్ ఖాతాలోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. स्पीकर साहब, मेरा बैंक अकाउंट से 1 लाख रुपया गवर्नमेंट हॉस्पिटल को ट्रांसफर हो गई. ये कैसा हुआ? 1 minute. ఎస్ ఐ గాట్ ఇట్. మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరినప్పుడు మీ కారు ఒక వ్యక్తిని డాష్ ఇచ్చింది. మీరేమాత్రం పట్టించుకోకుండా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వచ్చేశారు. మరి ఆ వ్యక్తిని బతికించడానికి ఇతర హాస్పిటల్ ఖర్చుల కోసమని ఆటోమేటిక్ గా మీ ఖాతాలోంచి 1,00,000 రూపాయలు హాస్పిటల్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆర్ యు సాటిస్ఫైడ్? అధ్యక్ష, నాకు 4 రాష్ట్రాల్లో కోట్ల విలువ భూములున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 1000 ఎకరాలు కృష్ణా మువ్వాగా, మహారాష్ట్రలో 2000 ఎకరాలు కృష్ణా ఎంగా, మధ్యప్రదేశ్ లో 3000 ఎకరాలు కృష్ణా మువ్వాగా, 4000 ఎకరాలు మహారాష్ట్రలో కృష్ణా ఎంగా ఆస్తులు కలిగి ఉన్నాను. అలాంటిది ఇప్పుడు చూస్తే 25 ఎకరాలు తప్ప వేరే ఏ రాష్ట్రంలో సెంటు భూమి కూడా లేదు. అది ఎలా జరిగిందో నాకు వివరించండి. మీరు మీ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కమిషనర్ కి ఇచ్చిన అఫిడవిట్ లో మీకు 25 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేశారు. అందుకని ఆ 25 ఎకరాలను అలాగే ఉంచేసి బినామీ పేర్ల మీద ఉన్న వాటిని గవర్నమెంట్ లాగేసుకోండి. దట్స్ ఆల్. గడ్డి బాబు దగ్గర కుక్కను కట్టేస్తే అది తినదంట, పశువుల్ని తినదంట. అలాగే ఊరికే పని పాట లేకుండా జులైలా జరిగే మా వాడిని పిఎంగా చేస్తే వాడు తినకపోగా మన నోట్లో దుమ్ము కొడుతున్నాడు. కర్మ. మా అల్లుడు ఎర్రంగలప్ప మనం ఆడిందే ఆట పాడిందే పాట అన్నారు. ఇప్పుడు ఇతను చూస్తూనే మన కొంపలే కూల్చేసేలా ఉన్నాడు. ఇంకా లాభం లేదు. ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుని అర్జెంట్ గా పదవి నుంచి తొలగించాలి. అధ్యక్ష, కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా ఉంటుందో మన ప్రధాని గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏ రాజ్యాంగంలోనూ లేని విధంగా వారు నిర్ణయాలు తీసుకుని మా ఆస్తుల్ని లూటీ చేయించారు. ప్రజల్ని పాలించే మా పరిస్థితే ఇలా ఉందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అధ్యక్ష? వారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మా అఖిలపక్ష పార్టీల మద్దతును మేము ఉపసంహరించుకుంటున్నాం అధ్యక్ష. కావున తక్షణమే ప్రధాని గారిని రాజీనామా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్ష, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయాలు కొంతమందికి నిష్ఠూరంగా తోస్తున్నాయి. నన్ను రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ సభను స్పందింపచేస్తున్నారు. అయినా నేను ఎవరికి తల వంచేది లేదు. మా నాన్నగారు కన్న కలలను నిజం చేసి తీరుతాను. ఇక ముందు ఇలాంటి సమస్యలు జరగకుండా ఉండడానికి రాజ్యాంగాన్ని సవరిస్తూ కొత్త బిల్లులు రూపొందించాను. వాటి విధి విధానాలను సభకు తెలియపరుస్తాను. అధ్యక్ష, మన దేశంలో ఎన్నో జాతుల, మతాల, భాషల, సంస్కృతుల, సంప్రదాయాల వాళ్ళు ఉన్నారు. ఎందరు ఉన్నా అందరూ భారతీయులుగానే కొనసాగారు. పూర్వం ప్రపంచ దేశాలు సైతం మన భారతదేశ నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకుని వాళ్ళ సమాజాన్ని సరిదిద్దుకున్నారు, మానవతా విలువలను పెంపొందించుకున్నారు. మరి నేడు మన యువత పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి మానవతా విలువలు దిగజార్చి కులానికొక్కరుగా, మతానికొక్కరుగా, జాతికొక్కరుగా విడిపోయి మన దేశాన్ని రావణ కష్టంగా మారుస్తున్నారు. అధ్యక్ష, మనం రాజకీయాల్లోకి వచ్చే ముందు మన ఆస్తిపాస్తులేంటో అందరికీ తెలుసు. మనం పదవులు పొందిన తర్వాత మన ఆస్తులు ఎన్ని పెరిగాయో కూడా ప్రజలకు తెలుసు. అన్నీ తెలుసు కూడా మనం ఎన్నికల కమిషనర్ అఫిడవిట్లో మరియు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో మనం తెలియపరిచేదేంటో అందరికీ తెలుసు.
అధ్యక్ష, మనం ఎన్నికల కమిషనర్ చెవుల్లో పూలు పెడుతున్నామా, లేక అధికారుల చెవుల్లోనా, లేక ప్రజల చెవుల్లోనా? అధ్యక్ష, ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం ఎన్ని అబద్ధాలు చెప్తున్నామో తెలుస్తుంది. మరి లోపం ఎక్కడుంది అధ్యక్ష? చట్టాల్లో ఉండే లొసుగుల్లో ఆ లొసుగులు ముసుగులు వేసుకొని ఇలా మోసాలు చేస్తుంటే ఇక సామాన్య ప్రజలు మోసాలు చేయకుండా ఎలా ఉంటారు అధ్యక్ష? అధ్యక్ష, జాతీయ స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో రెండు రాజకీయ పార్టీలు ఉంటాయి. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా కనీసం డిగ్రీ వరకు చదివి ఉండాలి. పరిపూర్ణమైన రాజకీయ అనుభవం కలిగి ఉండాలి. దేశం కోసం పాటుపడే గుణం కలిగి ఉండాలి. ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి. ఓర్పు నేర్పు కలిగి ఉండాలి. అధ్యక్ష, భారతదేశ భూములన్నీ పొంగనూరు సర్వే ద్వారా సర్వే చేసి ప్రతి ఒక్కరి ఆస్తి ప్రాపర్టీ హోల్డింగ్ కార్డు ప్రకారం మల్టీపర్పస్ కార్డులు కంప్యూటర్లో ఫీడ్ చేయబడతాయి. దానివల్ల భారతీయ పురుషుడికి స్త్రీకి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అట్టి ఆస్తులపై హక్కు కలిగిన ఇంటి యజమాని మరణించిన ఎడల ఆ మరణ వార్త రెవెన్యూ ఆఫీసులో తెలియపరిస్తే ప్రభుత్వం ఏ రుసుము లేకుండా అట్టి యజమాని వారసులకు చట్ట ప్రకారం సమానంగా ట్రాన్స్ఫర్ చేయించి మల్టీపర్పస్ కార్డులు ఇస్తుంది. శాటిలైట్ ద్వారా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా ఫోటో తీయబడి వాటి ఆధారంగా ఎంక్వైరీ చేసి నేరస్తులపై ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోబడతాయి. ఇక రిజర్వేషన్ సంబంధించి ఎకనామికల్ బ్యాక్వర్డ్ విధానం అమలు చేయబడుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సిటిజన్ కార్డు ఉన్న ప్రతి వారి యొక్క ఎకనామికల్ స్టేటస్ ప్రకారం ఈబీసీ విధానం అమలు వల్ల సత్వర న్యాయం చేయుటకు వీలు కలుగుతుంది. అట్టి వారికి హాస్టల్ వసతి, భోజన వసతి, హాస్పిటల్ వసతి, లైబ్రరీ సౌకర్యాలు కల్పించబడి ప్రతిభకు పట్టం కట్టబడుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమర్పించిన విధానం ప్రకారం నదులన్నీ అనుసంధానం చేసి మన దేశాన్ని సస్యశ్యామలంగా మారుస్తాం. ప్రతి భారతీయ పౌరుడికి పౌరురాలికి సత్వర న్యాయం అందించుటకు కొత్త భారత చట్టాలన్నీ భారతీయ భాషలో రూపొందించి కంప్యూటర్లో ఫీడ్ చేస్తాం. అడ్వకేట్ వాగ్వివాదాలు, సాక్ష్యాధారాలు రికార్డ్ చేసి కంప్యూటరైజ్డ్ జడ్జిమెంట్స్ కాపీస్ ని ఆయా రాష్ట్ర భాషల్లో అందించబడేలా చూస్తాం. అలాగే ప్రతి కేసుకి టైం లిమిట్ ఏర్పాటు చేయబడుతుంది. ప్రభుత్వ ఆఫీసులు, వీధి లైట్లు సోలార్ ఇంజనీరింగ్ సిస్టమ్ ద్వారా లైటింగ్ చేయబడుతుంది. అలాగే నేషనల్ హైవేస్ అన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వేలు ముద్రలు, కంటిపాపలు, వాయిస్ టోన్ కంప్యూటర్లో రికార్డ్ చేసి సేవ్ చేయబడతాయి. అట్టి వివరాలు ఎన్నికల కమిషనర్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద ఉంచబడతాయి. ప్రతి పౌరుడికి పౌరురాలికి ఎలక్షన్స్ ముందు పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. భారతదేశంలో గల ఏ నెట్ సెంటర్ నుండైనా ఓటు చేసే వీలుంది. ఈ విధానం వలన ఎన్నికల వ్యయం తగ్గుతుంది, రిగ్గింగ్ జరగకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి. లేనిచో వారి అకౌంట్ నుండి 1000 రూపాయల జరిమానాగా కట్ అవుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లన్నీ ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే ఎంపిక చేయబడతాయి. పేపర్ మనీ 1000 రూపాయలు, 500, 100 నోట్లన్నీ రద్దు చేయబడతాయి. మన దేశం మొత్తానికి ఒకే చట్టం, అదే భారత చట్టం. అధ్యక్ష, ఇవి నేను రూపొందించిన కొత్త బిల్లులు. వీటిని సభ ముందు పెడుతున్నాను. వీటిని ప్రతి ఒక్కరూ ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులకి మీరు మీ ఆమోదాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. అబ్బో, వీరొక పెద్ద మేధావి. రాజ్యాంగాన్ని సవరిస్తూ వీరు కొన్ని బిల్లులు రూపొందించారంట. వాటిని మనం ఆమోదించాలంట. అధ్యక్ష, మేము ఈ బిల్లు ఆమోదించట్లేదు. ఈ బిల్లులు ఈ సభలో ఎలా ఆమోదించబడతాయో మేము చూస్తాం. ఓకే రాయుడు గారు, మీరు, పరమశివం గారు, ఇంకొంతమంది సభ్యులు ప్రధానమంత్రి గారు రూపొందించిన ఈ బిల్లుల్ని ఆమోదించకపోయినా పర్వాలేదు. మెజారిటీ సభ్యులు ఆమోదించారు కాబట్టి ఈ బిల్లుల్ని పాస్ చేస్తున్నాను. ఈ సభను ఇంతటితో వాయిదా వేస్తున్నాను. ప్రధాని గారు ఇన్నాళ్ళకి మంచివారిగా మారి విజయం సాధించారు. నాదిష్టే తగిలేలా ఉంది. ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఏది ఒకసారి ఉమ్మేయండి. అబ్బా, ఏంటి చేదస్తాం? త్వరగా ఉమ్మేయండి. బాబు, నిజంగా నువ్వు మా జనార్దనవేనా? ఎందుకు మాట్లాడికావు? నీలో ఇంత మార్పు నమ్మశక్యం కావటం లేదు. ఏదైతేనే నువ్వు మంచాడిగా మారావు, ఈ దేశాన్ని మార్చావు. ఈ సమయంలో మీ నాన్నగారే బ్రతుకుంటే ఎంత సంతోషించేవారో తెలుసా? ఎందుకు నాన్న అలా బాధపడుతున్నావు? నీ విజయాల్ని చూసి పైనున్న మీ నాన్నగారు ఆనందిస్తూ నిన్ను దీవిస్తూనే ఉంటారు నాన్న. అబ్బే, బాధ కదమ్మా, ఆనంద బాష్పాలు. ఆగండి, నేను విప్పుతానుగా. ఓహో, పలకరింపుల పులకరింతలతో సంబరపడిపోతున్నారే. ఏరా, కన్నవాళ్ళు చీయరి చీ కొడితే నా పంతన చేరి నా అండతో ప్రధానివై నాకే వెన్నుపోటు పొడుస్తావా? మర్యాదగా బిల్లులన్నీ రద్దు చేసి
ఈ రాజీనామా పత్రం మీద సంతకం చేస్తాయి. నీలాంటి చీడ పురుగులను చంపటం ఇష్టం లేకే నిన్ను ఎన్నుకున్న ప్రజల చేతే నీ ముఖం మీద ఉమ్మి వేయించాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనుషుల్లా బ్రతకండి. నాకే బుద్ధి చెప్పేటంత వాడివయ్యావా? కన్న తండ్రిని చంపిన కసాయి వెధవా. అక్కయ్య, మీ ఆయన గుండెపోటు వచ్చి చావలేదే, నీ కన్న కొడుకే స్వహస్తాలతో సైరలిచ్చి చంపాడు. అది నీ మూలంగానే జరుగుంటుంది. నా కొడుకు చేతిలో నా భర్త పోయినా ఆయన ఆశయాల్ని కాపాడి ఈ ప్రజలకు గొప్ప మేలు చేశాడు. ఆ తృప్తి చాలు. కన్న తండ్రిని చంపి గద్దెనెక్కారా? గద్దెనెక్కడం కాదు, నా మాట వినకపోతే ఈ వార్త పోలీసుల దాకా చేరుతుంది. ప్రధాని గారికి జైలు శిక్ష తప్పదు. నా కొడుకుని నేనే సమర్థించుకున్నాక పోలీసులు ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు? వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి నీ దిక్కున్న చోటు చెప్పుకో. కన్న తల్లి సమర్థించింది కదా అని సంబరపడిపోకు. అదొక పిచ్చి మాలోకం. నీ అంతు చూడందే నేను నిద్రపోను. చచ్చా, ఎన్నో చట్టాలు మార్చి ప్రజలకు మేలు చేసి ప్రసిద్ధికెక్కిన వీళ్ళ దృష్టిలో నేను హంతకునే కదా. రే, నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, నిజం చెప్పేసి కించి వెళ్ళిపోరా. వాడికి భయపడి నువ్వెందుకురా బాధపడుతున్నావు? వాడు నిన్నేమీ చేయలేడు. వెళ్ళు, వెళ్ళి భోజనం చేయి. అమ్మా, నీకు నిజం చెప్పాలి. ఏమిటి బాబు అది? నన్ను తప్పుగా అర్థం చేసుకోరు కదమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను తప్పు పెడితే ఒరిగేదేముంది బాబు? నేను మీ అబ్బాయిని కాదమ్మా, జనార్దన్ మొహం తగిలించుకున్న భరత్ని. మరి మా జనార్దన్ నా వద్ద క్షేమంగానే ఉన్నాడు. మరి ఎందుకు ఇలా చేశావు? మీ అబ్బాయి వాళ్లతో చేతులు కలిపి కన్న తండ్రిని చంపాడన్న భయంతో ఇలా చేశానమ్మా. మరి ఇప్పుడు నీ విషయం బయటపడితే చాలా ప్రమాదం. ఇప్పుడు ఎలా? నేను ఇక్కడి నుండి బయటపడి నా మొహం మార్చుకొని మీ అబ్బాయిని మీకు అప్పగించే వరకు చాలా జాగ్రత్త వహించాలి. లేదా నేను చేసిన పని మొత్తం వ్యర్థమవుతుంది. అలాగే బాబు. నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించు సునందా. మీరే నన్ను క్షమించాలి. నిజం తెలుసుకోకుండా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. స్వరాజ్య పార్టీని, హిందుస్థాన్ పీపుల్స్ పార్టీని జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ వారి యొక్క ఆమోదాన్ని తెలిపారు. ఇట్ మీన్స్ యు ఆర్ రెస్పెక్టింగ్ ది పీపుల్స్ ఒపీనియన్. ప్రజలే కదా పాలకులు. ప్రజాభిప్రాయం ప్రకారం స్వరాజ్య పార్టీని